హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వాట్సాప్ అకౌంట్ ఎలా హ్యాక్ అవ్వకుండా చూసుకోవచ్చో చూద్దాం. దానికంటే ముందు చూడండి, మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా ఏ అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా TimeComplexes.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. మీ దగ్గర ఏదైనా DVDs కొనుక్కోవాలి అనుకుంటే మాత్రమే TimeComplexesలో స్క్రాల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. ఫ్రెండ్స్, మన వాట్సాప్ అకౌంట్ హ్యాక్ అవ్వడానికి రెండు పద్ధతులు యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా, అందరికి తెలిసినవి. ఒకటి ఏంటంటే వెబ్ వాట్సాప్, ఇంకొకటి ఏంటంటే ఓటీపీ. అంటే ఇప్పుడు చూడండి, మనకేంటంటే మన మొబైల్లో వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తాం. ఓకే, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ తీసుకొచ్చి మన మొబైల్లో ఎంటర్ చేసినట్టయితే మనకేంటంటే ఆ నెంబర్కి సంబంధించిన ఎస్ఎంఎస్ అన్నీ మనం చదవచ్చు, వాళ్ళతో చాట్ చేయవచ్చు. అదంతా అందరికి తెలిసిందే. అయితే చూడండి, మన ఓటీపీ వాళ్ళకు వెళ్ళినా కూడా మన వాట్సాప్ అకౌంట్ ఓపెన్ కాకుండా ఎలా చేయవచ్చో చూడండి. దానికోసం మీరు బీటా టెస్టర్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి బీటా టెస్టర్, వాట్సాప్ బీటా టెస్టర్ అనేది నేను మీకు చెప్తాను. అయితే దీనికి సంబంధించిన వీడియో ఇంకోటి చేస్తాను, దానిలో చూడండి. సరే, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు నేను ఆల్రెడీ దీన్ని ఇన్స్టాల్ చేసుకున్నాను. లేకపోతే మీ వాట్సాప్ని అప్డేట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి చూడండి, ఇక్కడ మీరు పైన చూసుకున్నట్టయితే 3 డాట్స్ కనిపిస్తున్నాయా? ఆ 3 డాట్స్లోకి వెళ్ళండి. ఈ 3 డాట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు ఒకటి చూసినట్టయితే మీకు అకౌంట్ అని ఉంటుంది. 3 డాట్స్ని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ సెట్టింగ్స్ ఉంటుంది కదా. ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ అని ఉంది. ఓకే, ఈ అకౌంట్లోకి వెళ్ళండి. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఒకటి 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు కింద ఎనేబుల్ అనే ఆప్షన్ వచ్చింది చూసారా, దీన్ని ట్యాప్ చేయండి. దీన్ని ట్యాప్ చేస్తే ఏమవుతుందంటే మిమ్మల్ని ఏంటంటే ఒక 6 డిజిట్ పాస్వర్డ్ అడుగుతుంది అన్నట్టు. ఒక పాస్వర్డ్ అడుగుతుంది, మీరు ఒక 6 లెటర్ల పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 4 5 6 శాంపుల్కి ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి అడుగుతుంది, మళ్ళీ సేమ్ పాస్వర్డ్ ఇచ్చేయండి, మర్చిపోకండి దీన్ని. తర్వాత ఇక్కడ ఒకవేళ మీరు మర్చిపోతే అది గుర్తుకు రావడానికి ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఓకేనా, మీరు మీ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోయినా కూడా మనకు ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు ఈ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. అప్పుడు మాత్రమే మనం దాన్ని రికవర్ చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా, సో ఇక్కడ నేను ఈమెయిల్ అడ్రస్ కూడా ఇచ్చేసాను. ఇచ్చేసి నెక్స్ట్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఓకే, సెకండ్ టైం కూడా మనం ఏంటంటే ఈమెయిల్ అడ్రస్ అనేది టైప్ చేద్దాం. ఇక్కడ టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రెస్ చేయండి, లేదా సేవ్ ప్రెస్ చేయండి. కింద సేవ్ అనే బటన్ ఉంది చూసారా, దాన్ని ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే సేవ్ అయిపోతుంది ఇది. ఓకే, తర్వాత మనకు చూడండి ఇది ఓకే డన్ అని వచ్చేసింది. ఇక్కడ డన్ ప్రెస్ చేయండి. డన్ ప్రెస్ చేసినట్టయితే మీ అకౌంట్ అనేది సెక్యూర్ అయిపోయినట్టే. అంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు వేరే వాళ్ళు మీ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తారు, యూజ్ చేసి వాట్సాప్లో అంటే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ యూజ్ చేసి ఓటీపీని కూడా మీ మొబైల్కి వచ్చింది వాళ్ళు తీసుకున్నారనుకోండి మీకు తెలియకుండా. ఓకే, అటువంటిప్పుడు ఏంటంటే మీ వాట్సాప్ మెసేజెస్ అన్నీ వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ ఓటీపీ ఇచ్చినా కూడా మీ దగ్గర వచ్చింది, మీరు వాళ్ళని ఒక పాస్వర్డ్ అడుగుద్ది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేయనంత వరకు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వాట్సాప్ అకౌంట్ని ఎనేబుల్ చేయలేరు అన్నట్టు. ఓకేనా, అంటే వెరిఫై చేసుకోలేరు అన్నట్టు. సో ఇలా మీరు ఈజీగా వాట్సాప్ అకౌంట్ని హ్యాక్ కాకుండా కాపాడుకోవచ్చు. మంచి ఫీచర్ ఇది, మీరు అందరు ఎనేబుల్ చేసుకోండి దీన్ని. తర్వాత వచ్చేసి ఏంటంటే మీరు మళ్ళీ ఈ ఫీచర్ని డిసేబుల్ చేయాలంటే ఇక్కడ డిసేబుల్ బటన్ ఉంది. తర్వాత వచ్చేసి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ అడ్రస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి ఇప్పుడు దీన్ని డిసేబుల్ చేసేసాను. డిసేబుల్ చేసుకుంటే నాకు ఏంటంటే ఈ ఆప్షన్ అనేది డిసేబుల్ అయిపోయింది అన్నట్టు. అంటే ఇప్పుడు ఎవరైనా నా మొబైల్ నెంబర్ తీసేసుకొని వాళ్ళ మొబైల్లో ఓటీపీ టైప్ చేసుకుని నా మొబైల్కి వచ్చిన ఓటీపీ టైప్ చేసుకున్నాక వాళ్ళని ఎటువంటి పాస్వర్డ్ అడగదు అన్నట్టు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.